హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే అర్జున్ దాస్, కాళీ వెంకట్ అండ్ శివాత్మిక, రాజశేఖర్, నాజర్ అండ్ అభిరామి యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన బాంబ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. దాస్ ఉన్నాడు కదా అని చెప్పి ట్రై చేస్తే కనుక నేనైతే అసలు కంప్లీట్గా యూజ్ డిసప్పాయింటెడ్ అసలు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక తమిళనాడులో ఒక ఊర్లో ఒక గ్రామం అయితే ఉంటుంది. సో ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ స్టార్టింగ్లో అందరూ అన్నతమ్ముల్లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే బాగానే ఉంటారు. బట్ కొన్ని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఊరు అనేది 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయిపోతే అవుతుంది. అండ్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళ ఆ ఊరు పేరు అనేది మారిపోతాయి. సో వాళ్ళందరూ ఎనిమీస్గా అయితే మారిపోతారు. సో అప్పుడు కాళీ వెంకట్ అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో తను ఆ ఊరు ప్రజలందరినీ అయితే కలుపుదాం, మనందరం యూనిటీగా ఉందామని చెప్పి అంటాడు. బట్ ఆయన మాట ఎవరైతే వినరు. అండ్ సడన్గా ఒకరోజు తనైతే చనిపోతాడు. సో తను చనిపోయాడా లేదా అనేది మీరు సినిమా చూస్తే అయితే తెలుసుకోవాలి. అండ్ ఆ చనిపోయిన ఒక డెత్ ఏదైతే ఉందో అది ఒక బాంబ్ రిలేటెడ్ అనమాట. సో తనకి దయ్యం పట్టింది అని చెప్పి, దేవుడు వచ్చాడు అని చెప్పి కొంతమంది, లేదు దయ్యం పట్టింది అని చెప్పి కొంతమంది, లేదు మా దేవుడు పూనాడు అని చెప్పి ఆ 2 గ్రామ ప్రజలు ఉంటారు. సో వాళ్ళందరితో కొట్లాడతారనమాట. ఆయన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, అర్జున్ దాస్ కానీ అండ్ శివాత్మిక, రాజశేఖర్ కానీ, కాళీ వెంకట్ కానీ, నాజర్ కానీ, అభిరామి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. దాస్ని మనం చూసుకుంటే కనుక ఎంతసేపు తనని రీసెంట్ మూవీస్ గుడ్ బ్యాడ్ అగ్లీ కానీ అండ్ ఖైదీ కానీ అన్ని సినిమాలో మనం కొంచెం స్టైలిష్గా అయితే చూసాము. బట్ ఈ మూవీ దానికి కాంట్రాస్ట్గా తనైతే ఒక పక్కా విలేజ్ మ్యాన్కి అయితే యాక్ట్ చేస్తాడు. తనకి దాస్ బేస్ వాయిస్ అండ్ దాస్ ఓవర్ ద టాప్ యాక్టింగ్ ఉంటుంది. అదైతే ఈ సినిమాలో అయితే ఉండదు. బికాస్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు కొంచెం సటిల్గా అయితే ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ తనైతే బాగానే చేస్తాడు. సో తను క్లాస్తో మెప్పించాడు అండ్ మాస్తో కూడా అయితే మెప్పించాడు. అండ్ ఈ మూవీలో తనైతే ఒక డిఫరెంట్గా యాక్టింగ్ అయితే ట్రై చేయడం అయితే జరిగింది. సో దాస్లో మంచి యాక్టర్ ఉన్నాడు అని చెప్పి మళ్ళీ అయితే ప్రూవ్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక కొన్ని కామెడీ పోర్షన్స్ అయితే బాగానే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, సో కాన్సెప్టే నాకు పెద్దగా అయితే నచ్చలేదు. సో రీసెంట్గా ఒక డైరెక్టర్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కదా, మేమైతే ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేస్తాము అండ్ తెలుగు వాళ్ళైతే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పి. సో ఈ మూవీ అయితే మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది అనమాట, యూనిటీగా ఉండాలని చెప్పి. క్యాస్ట్ సిస్టమ్ గురించి ఏదేదో చెప్తారో మొత్తం అసలు నాకైతే కంప్లీట్గా డిస్కనెక్ట్ అయితే నాకైతే అనిపించింది. అండ్ ప్రతి ఒక్క డైలాగ్ నాకైతే ఒక లెక్చరర్ మూలుగా నాకైతే అనిపించింది, ఏదో క్లాస్ పీకినట్టు అనిపించింది. సో స్టోరీ స్క్రీన్ ప్లే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ పక్క తమిళ్ నేటివిటీ అనమాట, జాతి అని క్యాస్ట్ అని చెప్పి. మీకు కనుక తమిళ్ మూవీస్లో అది కూడా క్లాస్ మూవీస్ కాదు, ఏవైతే క్యాస్ట్ బేస్ తమిళ్ మూవీస్ ఉంటాయి కదా, అట్లాంటి మూవీస్ ఎవరైనా చూసే వాళ్ళకైతే కనెక్ట్ అయితే అవుతారు. బట్ మిగతా వాళ్ళు కూడా ఈ సినిమా అయితే కంప్లీట్లీ కొంచెం ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం అయితే నాకైతే పెద్దగా అయితే ఏం నచ్చలేదు. నేనైతే కంప్లీట్లీ డిస్కనెక్టెడ్, ఏదో అంత క్లాస్ బీకినట్టు లెక్చర్ చేసినట్టు నాకైతే అనిపించింది. క్యాస్ట్ అని మనందరం యూనిటీగా ఉండాలని చెప్పి దాని పొలిటీషియన్స్ కొంతమంది అడ్వాంటేజ్ అయితే తీసుకుంటారు, ఇలా కొన్ని చూపించారు. బట్ నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇంత చెప్పడం నాకైతే ఆ ఎమోషన్ నచ్చలేదు. నేనైతే డిస్కనెక్ట్ అయితే అయ్యాను. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75/5. నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. సో నచ్చే వాళ్ళకైతే నచ్చొచ్చు, ఇది వాళ్ళ ఒపీనియన్. బట్ నాకు డిస్కనెక్ట్ అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.